ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్ను వీక్షించుటకు మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ వచనం మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి స్తోత్రములు. నైనా మా ప్రియ సహోదరులను సహోదరీలను స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము మొదటి కీర్తన 2వ వచనము చదువుకున్నాము. ఈ వచనము మనము బాగుగా ఎరిగిన వారమే. సండే స్కూల్ నుండి ఈ మాటలు మనము చదివిన వారము, వింటున్న వారమే. కానీ దేవుని వాక్యములో ఉన్న ఆ మర్మమును గుర్తించలేకపోతున్నాము. దేవుని వాక్యములో, దేవుని ధర్మశాస్త్రములో, దేవుని ఆజ్ఞలలో ఏమి దొరుకుచున్నది అంటే, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందము దొరుకుచున్నది. దేవుని వాక్యము మనకు ఆనందమును, సంతోషమును, సమాధానము దయచేయును. ఏమిటి అంత ప్రత్యేకత అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యము అనగా మన ప్రభువే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము అనగా మన ప్రభువే. దేవుని వాక్యములో మన ప్రభువు యొక్క మనస్సు, మన ప్రభువు యొక్క ఆలోచనలు, మన ప్రభువు యొక్క తలంపులు, మన ప్రభువు యొక్క ఉద్దేశములు, మన ప్రభువు యొక్క గుణములు, మన ప్రభువు జీవించిన జీవితమే మనకు మాదిరిగా ఉంచిపోయెను. పాత నిబంధనలో దేవుని వాక్యమును మనము చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన సంగతులు ఆయన తెలియపరిచాడు, బోధించాడు. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు ఆయన మనకు అందించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును ప్రతిదినము చదువుట ద్వారా మన అంతరంగమునకు, మన మనస్సుకు, మన జీవితానికి ఆనందమును కలుగచేయుచున్నది. 119వ కీర్తన 50వ వచనములో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది. ఎన్నో కుటుంబాలు దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులో, డిప్రెషన్లో ఉండగా అటువంటి కుటుంబాలకు ఓదార్పును ఇచ్చినది, ఆదరణ ఇచ్చినది, ఆనందమును ఇచ్చినది, ధైర్యమును ఇచ్చినది లోకములో ప్రభువు కొరకు నిలువబెట్టినది దేవుని వాక్యమే. దేవుని వాక్యమును మనము ప్రతి దినము చదవాలి. దేవుని వాక్యమును ప్రతి దినము మనము ధ్యానించాలి. దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నాడో దానిని మనము గుర్తించి ఆయన మనకు ఏమి చేయమని బోధిస్తూ ఉన్నాడో దానిని మనము నేర్చుకొని జీవించట ద్వారా మనము మేలు పొందుతాము. మన ప్రభువుకు మహిమను తీసుకొని రాగలము. మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. లోకము ఇచ్చే సంతోషము తాత్కాలికమైనది. లోకము ఇచ్చే ఆనందము తాత్కాలికమైనది. లోకములో వ్యర్థమైనవి ఉన్నవి, లోకములో పనికి రానివి ఉన్నవి, లోకములో పనికి మాలినవి ఉన్నవి,
లోకములో ప్రయోజనము లేనివి ఉన్నవి. అవి ఆనందమును ఇస్తున్నాయి అంటే అది తాత్కాలికము మాత్రమే. వాటిని అనుభవిస్తున్న, వాటిని ఆస్వాదిస్తూ ఉన్న ఇంకా జీవితములో లోటు కలిగిన వారుగా, కొరతను కలిగిన వారుగా మిగిలిపోతున్నారు. కానీ దేవుని వాక్యము చదువుట ద్వారా మనకు ఆనందము, ఇది పైనుండి మనకు అనుగ్రహించబడే ఆనందము, పరలోక సంబంధమైన ఆనందము, మన అంతరంగమునకు ఆశీర్వాదకరమైన ఆనందము. ఇటువంటి ఆనందములోనికి రావాలి అని ప్రభువు ప్రతి ఒక్కొక్కరిని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము చదువుట ద్వారా జీవితాలు మార్చబడుతున్నవి, కుటుంబాలు కట్టబడుతూ ఉన్నవి, కుటుంబాలలో క్షేమము కనబడుతుంది, కుటుంబాలలో ధైర్యము కనబడుతూ ఉంది, కుటుంబాలు అనేకులకు మాదిరికరముగా కనిపించుచున్నవి. వాక్యములో అంత ప్రభావము ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఇంతవరకు దేవుని వాక్యము యొద్దకు నీవు రాలేదా? దేవుని వాక్యమును చదువుతున్న నీకు అర్థము కావడం లేదా? అయితే ప్రార్థన చేసుకొని వాక్యమును చదువుట ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయువాడు. అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు దీవించండి, మా హృదయాలలో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.